తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మూల్హారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సౌజన్యంతో కలిసి వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సందర్శించారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించడం శుభసూచకమని కేంద్ర మంత్రి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని కోరారు. అతిపెద్ద సంచలనం కలిగించినటువంటి అసెంబ్లీ మీ అసెంబ్లీ. ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ అయితే ఉంటుంది ఈ అసెంబ్లీలో, బీజేపీ చేస్తుందా, తెలుగుదేశం చేస్తుందా, ఏ అభ్యర్థి నిలబెట్టాలి అనేటువంటి విషయంలో రాష్ట్రంలో ఆఖరి నిమిషం వరకు, ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ ఉన్నటువంటి అసెంబ్లీ. సరే, పెద్దలు నిర్ణయించారు, కూటమికి చెందినటువంటి పెద్దలు. రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి రావడానికి, పోటీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తండ్రి కాలం నుంచి తెలుగుదేశం మూలాల్లో కీలకమైనటువంటి వ్యక్తి. వచ్చాక పెద్ద ఎత్తున ఊహించలేనంత మెజార్టీతో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గెలిపించారు. సో మేము రామకృష్ణారెడ్డి గారు బీజేపీలోకి చేరాక, ఇందాక జవహర్ గారు కూడా అంటున్నారు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, కూటమికి చెందినటువంటి శాసనసభ్యుడు అనేటువంటిది వెరీ క్లియర్. ఈ కూటమి ఎంతటితో ఆగేది కాదు.